వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఎంసెట్ 2024కి సంబంధించి ఈ నెల 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అయితే పరీక్షలు అయితే జరగనైతే ఉన్నాయన్నమాట. సో కొన్ని నిబంధనలు అయితే ఇచ్చారు ముఖ్యంగా నిబంధనలు ఏంటి అని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేద్దాం. విద్యార్థులను 90 నిమిషాల ముందే నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. సో గంటన్నర ముందే అయితే ఎగ్జామ్ ముందు అనుమతించడం అయితే జరుగుతుంది అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే పరీక్షా సమయానికి 1 నిమిషం ఆలస్యమైనా సరే ఎంట్రీ అయితే ఉండదని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో 1 మినిట్ లేట్ అయినా సరే మీకైతే అనుమతి ఇవ్వడం అయితే జరగదు అని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే 20% మాత్రమే కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చేలాగా పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ తెలుగులో కానీ ఉర్దూలో కానీ ఏమైనా తప్పులు ఉంటే ఇంగ్లీష్లో ప్రశ్నపత్రాన్ని ప్రారంభంగా తీసుకోవడం అయితే జరుగుతుందని అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. తెలుగులో కానీ ఉర్దూలో కానీ పేపర్ ఇచ్చినప్పుడు 3 లాంగ్వేజ్లో ఇస్తారు. సో ఇచ్చినప్పుడు కానీ ఏమైనా తప్పులు ఉంటే ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీషే మెయిన్గా తీసుకోవడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హాల్ టికెట్ అయితే తప్పనిసరిగా తెచ్చుకోవాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే గుర్తింపు కార్డు కింద ఆధార్ కార్డు కానీ, కాలేజ్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ చూపించాల్సి ఉంటుంది అయితే క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే క్యాలిక్యులేటర్, లాంగ్ టేబుల్స్, సెల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అనుమతించారు అని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట.